Every kiss is better than the last. It's a home I've never known. మీరు కూడా ఇలాంటి డ్రీమింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఫ్రీగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో. ఫైల్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక వీడియోని లేయర్ ప్యానెల్లోకి డ్రాగ్ చేసుకోండి. ఓకే, వీడియో వచ్చింది కదా. ఈ వీడియోని డూప్లికేట్ చేసుకోండి, Ctrl+D. ఈ టాప్ లేయర్ని హైడ్ చేసేసుకోండి. ఈ సెకండ్ లేయర్కి గ్లో అనే ఎఫెక్ట్ అప్లై చేయండి. గ్లో చేసాం కదా. ఈ గ్లో థ్రెషోల్డ్ అని ఉందా, దీన్ని 35. ఓకే, ఈ గ్లో రేడియస్ని 200లో పెట్టండి. 200. ఈ గ్లో ఇంటెన్సిటీ వచ్చేసి 0.2 అలా ఈ ఎఫెక్ట్లో వచ్చేసేయండి. ఇంకో ఎఫెక్ట్ హ్యూ సాచురేషన్, HUE. ఓకే, హ్యూ సాచురేషన్ ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ మాస్టర్ సాచురేషన్ 12 పెడదాం. ఈ మాస్టర్ లైటింగ్ని కొంచెం పెంచుకుందాం, పెంచుదాం. 6 అలా పెట్టండి. ఓకే, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయండి. బ్రైట్నెస్ యాడ్ చేసుకోండి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్టర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇదంతా ఈ ఫోటేజ్ అంతా ఫేడ్ లాగా అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే స్మోకీ లాగా అనిపిస్తుంది. కొంచెం మనకి ఇవన్నీ డల్ అయిపోవాలి. ఇది ఇక్కడైతే లైటింగ్ ఉందో అక్కడ మాత్రం హైలైట్ అవ్వాలి. డార్క్ ఏరియాస్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ కాంట్రాస్టర్ పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి, డార్క్ ఏరియాస్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ కలర్ బ్యాలెన్స్ చేద్దాం లైట్గా. ఇది ఆప్షనల్, ఈ కలర్ బ్యాలెన్స్ అనేది. ఒకవేళ మీకు ఫోటోస్కి కలర్ ఓకే అనుకుంటే అవసరం లేదు. లైటింగ్ ఒక 10 అప్లై చేద్దాం. తర్వాత ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ లూమెట్రిక్ కలర్స్. ఇక్కడ బేసిక్లోనే అడ్జస్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి కలర్ అంతా ఓకే. ఎక్స్పోజర్ అయితే బాగానే ఉంది, మనకు అవసరం లేదు. మనం కాంట్రాస్టర్ పెంచుతాం. ఇందాక ఏదైతే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్టర్లో మేనేజ్ చేసామో సేమ్ అదే, ఇంకొంచెం డెప్త్గా చేంజ్ అవుతుంది అనమాట. $70 పెడుతున్నా. ఓకే కదా, ఎంత హైలైట్ అయిపోయింది. కొంచెం డార్క్ డల్ అయిపోయింది. డార్క్ అంతా ఇంకా డార్క్ అయిపోయింది. హైలైట్స్ కూడా పెడదాం 20. షాడోస్ కొంచెం డిక్రీజ్ చేద్దాం, 150కి ఎలా పెడదాం. 150 అయితే బెటర్. వైట్నెస్ కూడా తగ్గిద్దాం, -20. ఓకే, బ్లాక్ కూడా -60 ఎలా పెడదాం. ఇప్పుడు ఈ డూప్లికేట్ చేసిన లేయర్ ఉందా, హైడ్ చేసాం కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ గాషన్ బ్లర్ అప్లై చేయండి. డ్రాగ్ చేస్తా. ఇది కూడా ఒక 60 అలా పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇవన్నీ బ్లెండింగ్ ఆప్షన్స్. ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడ టాగిల్ స్విచెస్ అని ఉంది కదా, ఈ మోడ్స్ని క్లిక్ చేయండి, ఆప్షన్ వస్తుంది. ఓకే, ఓవర్లే. ఒకవేళ గ్లో సరిపోలేదు అనుకుంటే దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ దీన్ని ఇంక్రీజ్ చేయండి, 0.5 అలా పెట్టేసి. మనకి ఇప్పుడు ఏమేమి హైలైట్ అయిపోయింది, మనకి కాంట్రాస్టర్ కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ అయిపోయింది కదా. ఇక్కడ బ్రైట్నెస్లోకి వచ్చేసి బ్రైట్నెస్ తగ్గియండి, -15 అలా. ఓకే, -40 పెడదాం. ఇక్కడ సేమ్ లూమెట్రిక్లో కూడా కొంచెం తగ్గిద్దాం. దీన్ని రీసెట్ చేసేయండి, ఎందుకంటే మీ వీడియో ఎలా ఉందో దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. రీసెట్ చేసేద్దాం. ఇక్కడ మన డ్రీమింగ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది.
రఫ్గా చూసారు కదా. సేమ్ మీ ఫోటోస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫోటోస్కి ఏంటంటే జస్ట్ ఎఫెక్ట్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే కొన్ని ఎఫెక్ట్స్కి గ్లో ఎఫెక్ట్, డ్రీమ్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే తక్కువ అయిపోతుంది. అలా ఏం లేకుండా మీకు నచ్చినట్టు ఈ 5 ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో వీటితో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.